నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్ అభివృద్ధి తమ లక్ష్యమని 38వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లి గౌతమి శివశంకర్ అన్నారు. డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే తమ ధ్యేయమని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లి గౌతమి శివశంకర్ ఆదివారం డివిజన్ పరిధిలోని శివాజీనగర్, శివరాం నగర్, గణేష్ నగర్ తదితర ప్రాంతాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి తమకు 38వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తాను మహిళని అయినందున మహిళల సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, వారి సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా తాగునీటి సమస్య, పారిశుద్ధ్య సమస్యతో పాటు విద్యపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి పనిచేస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారంలో తమపై నమ్మకం ఉంచి కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొడ్డు శంకర్, ఆందోళ్ అనిల్ కుమార్, పగిళ్ల చైతన్య, మామిడి పద్మ, మహేందర్, శివశంకర్, ఉపేందర్, మహేందర్, సాయి కుమార్, ఆందోళ్ అరుణ్ కుమార్, లక్ష్మి, జయమ్మ, సరిత, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. 8వ వార్డు డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టి ఈ స్థానం ఇచ్చినందుకు పార్టీ పెద్దలకి, ముఖ్యంగా భూపాల్ రెడ్డి సార్కి ధన్యవాదాలు. మహిళా సమస్యల మీద, నీటి పారిశుద్ధ్యం, విద్య వీటి మీద ఫోకస్ చేసి సమస్యను సాల్వ్ చేయాలని అనుకుంటున్నాను. కారు గుర్తుకే ఓట్ చేయండి, బీఆర్ఎస్ని గెలిపియాలి. ఇక్కడ 38 వార్డు డివిజన్ అల్లి గౌతమి శివశంకర్ కాంటెస్ట్ మా వైఫ్. మాకు ఈ సీటు ఇచ్చినందుకు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజలందరికీ మమ్మల్ని ఎన్నుకుంటే మేము చేసే ప్రయోజనాలను కూడా వివరిస్తాము. పేద మహిళలకు వివాహ సమయంలో మేము ఆదుకుంటాము. పేదవారికి ఆరోగ్య ఆపరేషన్లు ఏమైనా ఉంటే ముందుండి చేపిస్తాము. ఇక్కడ మురికి కాలువలు, వైద్య శిబిరాలు నిర్మిస్తాము. వాటర్ వచ్చేటట్టు నల్ల కలెక్షన్లు చూస్తాము. ఇక్కడ మా సొంత ఖర్చులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని పోలీస్ అధికారులకు లింక్ చేస్తాము. ఇంకా ఇక్కడ మన రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర కొన్ని నేరాలు జరుగుతున్నాయి. వాటికి పోలీసు వారిని రోజు పెట్రోలింగ్ జరిగేటట్లు చూస్తాము. 38వ వార్డు మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా అల్లి గౌతమి శివశంకర్ గారిని నియమించడం జరిగింది. ఇక్కడ ఈ వార్డులో భారత రాష్ట్ర సమితి తరఫున మేము కార్యకర్తలుగా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఆమె గెలుపుకై కాలనీవాసులం శివరాం నగర్, శివాజీనగర్, గణేష్ నగర్ ప్రాంతాలకు వెళ్ళి మేమందరూ మద్దతుగా ఈరోజు మా ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కాలనీలోని మా శివరాం నగర్ ప్రాంతంలో వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్య కానీ, తర్వాత పేద విద్యార్థులకు వాళ్ళ లక్ష్యం ఏంటంటే పేద విద్యార్థులకు స్కాలర్షిప్, అంటే వాళ్ళు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి సొంతంగా పేద విద్యార్థులకు స్కాలర్షిప్ పరంగా ఇచ్చి మెరిట్ స్టూడెంట్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, ఈ విధంగా ముఖ్యంగా మహిళా అభ్యర్థి కాబట్టి మహిళలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఆమె పాటుపడతానని చెప్పింది. అదేవిధంగా పేద మహిళలు ఎవరైతే కూతుర్లకు పెళ్ళిళ్ళు చేస్తారో వారికి ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశం కూడా ఉంది వారికి. అవన్నీ మాకు నచ్చి వారికి సపోర్ట్ చేస్తున్నాం. ఆ గెలుపుకై మేము శాయశక్తులా ప్రయత్నం చేస్తాం.